ఈ సమాజంలో, భారతీయ సమాజంలో అత్యంత బలమైన శక్తి కులం. అంటే కులం ద్వారా వచ్చేటటువంటి బలము ఈనాడు కూడా చాలా బలీయంగా గుర్తుపెట్టుకుంటున్నారు. కానీ ఎప్పుడో 17వ శతాబ్దంలోని వేమన ఏం చెప్పాడంటే, కులము గలుగువాడు గోత్రంబు గలవాడు, విద్య చేత విర్ర వీగువాడు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురువేమ అన్నాడు. నీ కులం గొప్పదని అంటావు, ఈ కులం గొప్పతనం అట్లా ఉన్నాయండి. గోత్రం గొప్పదని అంటావు, అంటే కులంలోనే రకరకాల గోత్రాలు ఉంటాయి కాబట్టి గోత్రం గొప్పదంటావు. గోత్రం సంగతి అట్లా ఉన్నాయండి. కులము గలుగువాడు గోత్రంబు గలవాడు, విద్య చేత విర్ర వీగువాడు. నేను మహాపండితుడిని, నాకు బోల్డని బిరుదులు ఉన్నాయి, హస్తకంఠా కంకణాలు ఉన్నాయి అని ఒక ఆయన విర్ర వీగుతాడు. బాబు మీరందరూ కాదా, మీరందరూ పక్కన ఉండండి. కులం గలుగువాడు గోత్రం గలవాడు విద్య చేత విర్ర వీగే పండితుడు వీళ్ళందరూ కూడా పసిడి గలుగు వాని బానిస కొడుకులు. వీళ్ళందరూ కూడా డబ్బున్న వాడికి బానిస కొడుకులతో సమానం. వీళ్ళు డబ్బు ప్రధానమైందని చెప్పి ఎప్పుడో 17వ శతాబ్దంలోనే వేమన్న ధనానికి ఉన్న ప్రాధాన్యాన్ని చెప్తాడు. కాబట్టి కులధనం కన్నా అసలు ధనం చాలా గొప్పదని ఇప్పటికి కూడా ప్రజలు గుర్తిస్తారు. సంపాదన మీద ధ్యాస పెడితే పెద్ద ఆస్తిపరుడు అయితే వాడికి ఏ కులమైనా పర్వాలేదు, వాళ్ళందరి దగ్గర మోకరిల్లుతారు.